చాలుగా చెప్పినారు. మీరు కూడా ఇంగ్లీష్లో స్పీచ్ దంచేసినారు. ఎవరికి అర్థమైందో ఏమో మళ్ళీ. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే కూడా చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో కూడా ఎవరైనా కానీ ఒక్కొక్కరి గురించి అయినా మాట్లాడచ్చు. నేను ఒకరి గురించి చెప్తాను, ఒక 2 నిమిషాలు. తెలుగు కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు స్వతంత్ర దినోత్సవం గురించి ఈ విధంగా చెప్పినాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలము పెండగోడు గ్రామంలో జన్మించారు. ఆయన కవి, రచయిత, నాటకకర్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త. ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయన్నమాట. లక్ష్మీనరసింహం గారు తనకి 22 సంవత్సరాల వయసులో, అంటే డిగ్రీ చదువుతూ ఉంటాడనమాట. ఈ 22 సంవత్సరాల వయసులో గయోపాఖ్యానము అనే నాటకం రాసినాడు. ఆ గయోపాఖ్యానము నాటకము ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది అనమాట. 19వ శతాబ్దంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తెలుగు సాహిత్యానికి ఆద్యం పోసినటువంటి వ్యక్తి. అంటే తెలుగు భాషను బాగా అభివృద్ధి చేసినటువంటి వారిలో లక్ష్మీనరసింహం గారు ఆ కాలంలో, ఆ టైంలో సమాజానికి కానీ భారతదేశానికి కానీ తెలుగు గురించి అందరికీ సుపరిచితుడు. తెలుగు భాషను భారతదేశంలో అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆయనకు కళాప్రపూర్ణ అనే బిరుదు కూడా వచ్చేసింది. మనకు 1947 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు అని అందరికీ తెలుసు. వాళ్ళు దాదాపు 14-15వ శతాబ్దం నుంచి భారతదేశానికి వలస వచ్చి, అది కూడా చెప్పినాను 6వ తరగతి 7వ తరగతి వాళ్ళకు చెప్పింటాను. వాళ్ళు ఐరోపా కంట్రీస్ నుంచి ఆఫ్రికా దగ్గరగా ఉన్నా కూడా తిరిగి అరేబియా సముద్రం నుంచి, హిందూ మహాసముద్రం వచ్చి, బంగాళాఖాతం వచ్చి, ఇండియాను చుట్టూ వచ్చి బెంగాల్లో వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకున్నారు. అంటే వాళ్ళు వస్తే మనకు రాజస్థాను, బాంబే, ఇక్కడే వాళ్ళు అరేబియా సముద్రం నుంచి భారతదేశానికి చేరుకోవాల్సినవి. కానీ వాళ్ళు ఏం చేసినారంటే తెలియదు. సముద్రంలో మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను, సముద్రంలోకి పోతే దిక్కులు ఎక్కడ ఉంటాయి అనేది కూడా మనకు తెలియదు. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా మనకు తెలియదు అనమాట. అది కాబట్టి అరేబియా సముద్రంలో వచ్చినారు, అదేవిధంగా హిందూ మహాసముద్రంలో వచ్చినారు, బంగాళాఖాతంలో కూడా వచ్చేసినారు అనమాట. వస్తూ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో భారతదేశంలో అక్కడికి చేరుకోవడం జరిగింది అనమాట. అక్కడ స్థావరాలు ఏర్పరచుకొని భారతదేశంలో ఉన్నటువంటి సంపదను ఎలాగైనా మనం తీసుకొని పోవాలా అనే ఉద్దేశంతో భారతదేశంలో బంగారు, వజ్రాలు ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. రాసులు కోసి అమ్ముకుంటున్నారట ఆ కాలంలో. చాలా సంపన్న గల దేశం భారతదేశం. అలాంటి దేశము బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించి ఒక తర్వాత ఒకటి ఆక్రమించి ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకొని అప్పుడు భారతదేశంలో రాజుల యొక్క పరిపాలన జరుగుతూ ఉండేది. ఈ రాజుల యొక్క పరిపాలనలో వాళ్ళు ఏం చేసినారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజులకు శిక్షు పెట్టారు. ఫస్ట్ అంటే వైర్యం, ఒకరి ఒకరు కొట్లాడుకోవడం. భారతదేశంలో ఉండే
వాళ్ళు ఇంకా తమాషా చూసుకున్నట్లుగా వాళ్ళు బాగా కొట్లాడుతున్నారు అని చెప్పేసి అప్పుడు మందుగుండు సామాగ్రి అనేది అంటే బాంబులు కావచ్చు, పిస్తలు కావచ్చు, ఇలాంటి మందుగుండు సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. బ్రిటిష్ వాళ్ళ దగ్గర. మన భారతీయులు వాటికి చాలా భయపడతారు. భారతీయులే కాదు, ఎవరైనా భయపడతారు మందుగుండు సామాగ్రి అంటే. ఓకేనా? మందుగుండు సామాగ్రి వాటి దగ్గరికి పోయి ఏదైనా హత్య చేయాల్సినటువంటి అవసరం లేదు, దూరం నుంచే హత్య చేయొచ్చు అన్నమాట. ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ను బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు, ఏమిటి? విభజించు పాలించు అనే నినాదముతో మన యొక్క రాజులను వాళ్ళ దగ్గరికి హక్కున చేర్చుకొని మన రాజులు వాళ్ళు ఇచ్చే డబ్బు కోసము కావచ్చు, ఇంకో ముఖ్యంగా డబ్బు కోసమే, వాళ్ళు ఇచ్చే డబ్బు కోసము మన వాళ్ళల్లో అంటే రాజులే కొట్లాడుకోవడం జరిగిందనమాట. ఇంకా విభజించు పాలించు అనే నినాదం కింద వచ్చినారు కదా బ్రిటిష్ వాళ్ళు. విభజించు పాలించు అంటే నీకిది 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 అని మన దేశంలో ఉన్నటువంటి రాజులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యము ఇచ్చినారనమాట. ఊరికనే ఇవ్వలేవాళ్ళు. మీరు ఈ రాజ్యాంగంతో పరిపాలన చేస్తే మాకు ట్యాక్స్ రూపంలో ఇంత డబ్బులు కట్టాలి, ఆ విధంగా చేసినారనమాట. ఆ ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి డబ్బులను బ్రిటిష్ వాళ్లకు నేరుగా ఇచ్చేవాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి రాజులు. అవి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు కొద్దిమందికి నచ్చలేదు. ఆ నచ్చకపోవడంతో బ్రిటిష్ వాళ్లకు ఎదురు తిరగడం జరిగింది. బ్రిటిష్ వాళ్లకు ఎవరైతే ఎదురు తిరిగినారో వాళ్ళను బంధించడము కానీ, జైల్లో పెట్టడము కానీ, శిక్షలు వేయడంలో కానీ, చాలా శిక్షలు అంటే కఠిన శిక్షలే వేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఇంకా ఫోర్స్గా చేయాలంటే చంపడానికి కూడా సిద్ధపడినారు. ఎప్పుడైతే చంపడానికి సిద్ధపడినారో భారతీయులను, అంటే బ్రిటిష్ వాళ్ళ మీదకి ఎదురు తిరిగినటువంటి వాళ్ళను ఎప్పుడైతే చంపడం జరుగుతూ ఉందో అటువంటి సమయంలో భారతీయులలో కోపము అనేది, ఆక్రోశము అనేది ఎక్కువైపోయిందనమాట. ఇంకా పూర్తిగా ఎదురు తిరగాల అనే ఉద్దేశంతో కొద్దిమంది భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్, సంఘ సంస్కర్తలు ఎదురు తిరిగినారు. ఎదురు తిరిగి ఒక ఉద్యమాన్ని లేపినారు. అదే వందే మాతరం ఉద్యమం. ఈ వందే మాతరం ఉద్యమం అప్పట్లో ఉన్నటువంటి లాల్ బాల్ పాల్ ఇలాలో కవిత్రయములో నన్నయ్య తిక్కన ఎర్రన ఏ విధంగా పిలిచినారో అప్పట్లో లాల్ బాల్ పాల్. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, ఇంకా మూడవది పాల్. ఆయన పేరు పాల్ అంటే ఏదో ఉంది అట్లా. లాల్ బాల్ పాల్, బిపిన్ చంద్రపాల్ పాల్ అంటే అట్లా ముగ్గురి ఉద్యమంలో బాగా ముందుకు వస్తూ ఉన్నారనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏవైతే భారతీయులకు వ్యతిరేకంగా చేస్తున్నారో వాటిని కళ్ళకు కట్టినట్లుగా భారతీయులకు చెప్పడం జరిగింది ఈ వందే మాతరం ఉద్యమంలో. ఆ విధంగా వస్తూ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ఇది ముగ్గురు తిరగడం, భారతీయులకు చెప్పడము జరిగింది అనమాట. ఆ విధంగా చెప్పేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాజమహేంద్రవరము అంటే ఇప్పుడు రాజమండ్రి, అక్కడ బిపిన్ చంద్రపాల్ ప్రసంగం చేస్తూ ఉన్నారు.
దాదాపు 5 రోజులు జరిగింది ఈ ప్రసంగం అనేది. బాగా వినండి. ఈ 5 రోజులు ప్రసంగం చేస్తున్నప్పుడు బిపిన్ చంద్రపాల్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, తెలుగు రాదనమాట. కారణం ఏమంటే మొట్టమొదటిగా పశ్చిమ బెంగాల్లో ఆక్రమించి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా రావడం జరిగింది, అక్కడ ఇంగ్లీష్ ఎక్కువగా నేర్చుకోవడం జరిగింది అనమాట. అందుకోసం ఆ ప్రాంతం అంతా ఇంగ్లీషుకు ప్రాధాన్యత వచ్చింది, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడడం నేర్చుకున్నారు. మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే చదివితే రాదు, ఎప్పటికే కానీ చదివితే రాదు, మాట్లాడడం వల్లనే వచ్చేది. మాట్లాడడంలో కూడా మీరేం చేయాలా, మొగమాటం లేకుండా రైట్ ఆర్ రాంగ్గా మాట్లాడాలి. రైట్ ఆర్ రాంగ్ మాట్లాడుతూ ఉంటే వస్తాదనమాట. బిపిన్ చంద్రపాల్ ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తూ ఉంటే దాన్ని తెలుగులోకి అనువదించే వాళ్ళు ఎవరూ లేరు. తెలుగులోకి అనువదించే వాళ్ళు ఎవరున్నారా అని చూస్తే అప్పట్లో 19వ శతాబ్దంలో ఇది జరిగినది అనమాట. 19వ శతాబ్దంలో తెలుగుకు ఆద్యం పోసినటువంటి వ్యక్తి మొదటిగా చెప్పిన ఏం పేరు చెప్పారు, తెలుగును బాగా ముందుకు తీసుకొచ్చినాడు అని చెప్పినారు. వెరీ గుడ్. ఎవరో ఒకరు విన్నారు స్పీచ్ను. అంటే మాకు ఎలా ఈ స్పీచ్ అనే విధంగా ఉండాలంత. ఏదో మాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఊరికే కూర్చుంటే పోలేదా, కొంచెం వినండి. వింటే మన బుర్రకు ఎక్కితే మీరు కూడా ఒకానొక సందర్భంలో ఇలాంటి ఘట్టం ఒకరిని తీసుకొని చెప్పచ్చు. స్వతంత్ర దినోత్సవం గురించి ఫ్రీడమ్ ఫైటర్స్లో రోజులు నెలలు చెప్పచ్చు, చాలా ఉంటుంది. అప్పుడు జరిగినటువంటి అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కాదు, చాలా ఉన్నాయి. వాటిలో ఒక ఘట్టం తీసుకోండి. బిపిన్ చంద్రపాల్ ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తా ఉంటే మొదటగా చెప్పినారు కదా, కవి పేరు, కవి, రచయిత, నాటకకర్త, సంఘ సంస్కర్త, విద్యావేత్త, రాజకీయవేత్త అని చెప్పినారు కదా. ఆయనే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఈ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిని తెలుగులోకి అనువదించమని అక్కడ ఉన్నటువంటి కజ్జల్, బిపిన్ చంద్రపాల్, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళు కోరితే సరే అని చెప్పేసి ఆయన ఇంగ్లీష్లో చెప్తా ఉంటే తెలుగులోకి అనువదించినాడు అనమాట ఈ లక్ష్మీనరసింహం గారు. తెలుగులోకి అనువదిస్తూ వాళ్ళకంటే లక్ష్మీనరసింహం గారికి భారతీయులు ఎక్కువగా చేష్టలు చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మీద ఎక్కువగా అఘాయిత్యాలు చేస్తున్నారు అని లక్ష్మీనరసింహం గారికి కూడా తెలుసు. కానీ అవకాశం అనేది రావాల, అందరికీ చెప్పడానికి అవకాశం అనేది ఎప్పుడు వస్తుంది, ఏదైనా ఒక స్టేజీ మీద వచ్చినప్పుడు. ఇలాంటి ప్లాట్ఫారం మనం ఇందాక కరస్పాండెంట్ మిస్ గారు చెప్పినారనమాట, ఎవరైనా టీచర్స్ ఉంటే రండి మాట్లాడండి. ఇలాంటి ప్లాట్ఫారం అనేది మళ్ళీ రాదు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తూ ఉంటాయి. మనకు నచ్చినది పిల్లలకు చెబితే వాళ్ళు కూడా రేపు పొద్దున నేర్చుకొని ఇంకొకరికి చెప్తారు. అంటే చిలకమర్తి నరసింహం గారు తెలుగులోకి అనువదిస్తూ ఆయనకు వాళ్ళందరూ టీ తాగుతా ఉంటే అప్పుడు కజ్జనం వచ్చేసి చిలకమర్తి నరసింహం గారిని ఏమన్నా మాట్లాడతాడేమో మాట్లాడమని చెప్పండి అని బిపిన్ చంద్రపాల్ గారికి ఒక సూచన ఇచ్చినాడు. అదేముంది మీరే చెప్పండి అని చెప్పేసి బిపిన్ చంద్రపాల్ డైరెక్ట్గా కజ్జల్ గారికి చెప్పేసినాడు, చిలకమర్తి నరసింహం గారు చెప్పండి. అప్పుడు కజ్జల్ వచ్చి చిలకమర్తి నరసింహం గారు ఏవైనా భారతీయులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు, అంటే ఎక్కడ జరుగుతూ ఉండేది ఆ మీటింగులు అనేటివి, రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు కాదు, దాదాపు 5 రోజులు జరిగినాయి. ఇది చివరి రోజు. మాట్లాడతాడేమో మాట్లాడండి అంటే ఇంత అవకాశం వచ్చింది కదా నాకు అని చెప్పేసి ఆయన కవి, రచయిత, నాటకకర్త అని చెప్పినాను.
ఈ కవులకు రచయితలకు అనుకుంటున్న పద్యాలు కానీ కవితలు కానీ ఊరికనే పుట్టుకొస్తాయి. చాలా చాలా అద్భుతంగా ఉంటారన్నమాట. ఎప్పుడన్నా మీరు అవధాని కార్యక్రమం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ అవధాని కార్యక్రమం ఎక్కడైనా జరిగితే, ముఖ్యంగా టీచర్స్కి చెప్తున్నాను, మీ పనులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోండి. చాలా బాగా ఉండాలి, కానీ ఒకసారితో రెండు సార్లతో అర్థము కాదు. పద్యాలు అంటే ముందు పద్యాలలో అర్థము కాదు, ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈయన ఏం చేసినాడు, తెలుగులోకి అన్వయిస్తూ అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ప్లాట్ఫామ్ మీదకి వచ్చినారు, గడిపెట్టేదేనా. అప్పుడు చిలకపర్తి లక్ష్మీనరసింహం గారు భారతీయులకు అందించినటువంటి ఒక చిన్న సన్నివేశం. భరత ఖండము చక్కని పాడియావు, భరత ఖండము చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏచుచుండగా, తెల్లవారను గడుసరి గొల్లవారు పిదుకుతున్నారు మోదులు బిగయబట్టి. ఈ పద్యము అప్పట్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి భారతీయుడు ఈ పద్యము నోట్లో వేసుకునేవాళ్ళు అన్నమాట. దీంట్లో చిలకమర్తి నరసింహం గారు ఎంత అర్థం ఇచ్చినాడంటే చాలా చాలా అర్థం ఇచ్చినాడు. భరత ఖండము చక్కని పాడియావు. భారతదేశము ఎలాంటిదంట? పాడియావు అంటే మీరే చెప్పండి కదా. పాడియావు అంటే ఎనీవన్, ఎవరైనా చెప్పండి. పాడి ఆవు అంటే బాగా పాలు ఇచ్చే ఆవు అని. భారతదేశంలో ఉన్నటువంటి స్థావరాలన్నీ ఆక్రమించుకున్నారు, తెలిసింది కదా వాళ్ళకు. భారతదేశంలో చాలా చాలా ధాన్యాగారాలు ఉన్నాయి, సంపద ఉంది. సైలెన్స్ ప్లీజ్ బాబు, సైలెన్స్. ఆ సంపదను మనము ఎలాగైనా కొల్లగొట్టుకొని పోవాలా అని భారతదేశంలో ఉన్నటువంటి సంపదను ఎలాగైనా కొల్లగొట్టుకొని పోవాలా అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్లాన్. అందుకోసము ఆ విధంగా ఉంది వాళ్ళల్లో అని చెప్పేసి లక్ష్మీనరసింహం గారు మొదటి వాక్యములోనే మొదటి పాదము అంటారన్నమాట. 4 పాదాలు ఉంటాయి పద్యానికి. మొదటి పాదములోనే ఒక బాణం వదిలేసినాడు అనమాట. భరత ఖండము చక్కని పాడియావు. భారతదేశము బాగా పాలు ఇచ్చే ఆవు అని చెప్పినాడు. ఎందుకు? సంపద దండిగా ఉంది కదా. ఆ సంపద దండిగా ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా తీసుకొని పోవాలని చూస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ పాలన చేసినారు. ఇంద్రుడు లేగదూడలై, ఇంద్రుడు లేగదూడలై. లేగదూడ అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ, ఆవు, చిన్న దూడ అంటాం కదా. ఏచుచుండగా అంటే తన తల్లి ఏమైంటుంది, బయటికి పోయింటాడు మేత కోసం, ఏడుస్తా ఉంది. హిందువులను లేగదూడలు అని చెప్పినారు కదా. భారతదేశంలో ఉండే వాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు, పసి వాళ్ళతో పోల్చినాడు లక్ష్మీనరసింహం గారు. చూడండి ఎంత బాగా పోల్చినాడో. వీళ్ళంతా చాలా చిన్నపిల్లలు. భారతదేశంలో ఉన్నటువంటి సంపదను తీసుకొని పోతా ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఊరికనే చూస్తూ ఉన్నారు అన్నారు. అక్కడ ఆవు తిరిగి తిరిగి మేతకు కొండకు పోయి మేత తినేసేసింది. ఇక్కడ ఉన్నటువంటి లేగ కూడా ఏం చేస్తారంటే పాలు తాగుతుంది. వస్తానే తన తల్లి కోసం ఎంత ఆరాటం పడుతుందంటే అంత ఆరాటం పడుతుంది. ఆరాటం పడి పాలు కూడా తల్లి ఎవరికంటే ఎవరికి ఇదినన్నా మనము పిండుకుంటాం కదా పాలు, ఇవ్వరు. అందుకే పాలు పిండుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు దూడను వదిలేస్తారు.
పాలు దూడకైతే బాగా ఇస్తారని చెప్పేసి తన యొక్క పొదుగు ఉంటుంది కదా, పొదుగును చాలా గట్టిగా బిగపెట్టుకుంటుంది వేరే వాళ్ళు పిండినప్పుడు. తన కొడుకో కూతురు అంటే తన పిల్ల వచ్చినప్పుడు ఆ పొదుగును ఫ్రీగా వదిలేస్తుంది అనమాట. ఫ్రీగా వదిలేస్తే ఆ దూడ బాగా కమ్మగా తాగుతుంది. కొన్ని తాగినాక ఆ దూడను పక్కన కట్టేస్తారు చూడండి. అది ఎవరికైనా ఎనుగులు ఆవులు ఉంటేనో వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. అది పక్కన పెట్టేసి మళ్ళీ ఏం చేస్తారంటే పాలు బాగా పితుకుతారు, బాగా ఇస్తుంది. అట్లా హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, హిందువులు చాలా చాలా చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు ఏడుస్తా ఉన్నారు అని చెప్పినాడు రెండవ పదం. ఫస్ట్ పదం ఏంది? భరతఖండము చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, పిలుపుతున్నారు బోతులు దిగయబట్టి. అంటే తన యొక్క ఆవు దూడను పక్కన పెట్టి పాలు పిండుతాందని చెప్పినాం కదా, ఆ విధంగా హిందువులందరినీ పక్కన పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా తీసుకొని పోతున్నారు. జాగ్రత్తగా మేలుకోండి. అక్కడ బిపిన్ చంద్రబాబు అంత సభ చెప్పినా కూడా అక్కడ నవ్వులు లేవు, పువ్వులు లేవు. ఈయన ఒక పద్యములోనే ఇంత అర్థం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ప్రజలంతా ఆ క్లాప్స్, ఆ నవ్వులు తండోపతంగా వచ్చేదన్నమాట. పిసుకుతున్నారు బూతులు బిగయ్యబట్టి, ఎవరు? తెల్లవారు అను గడుసరి గొల్లవారు. తెల్లవారు అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు, పిసుకుతాండేది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. గడుసరి గొల్లవారు అతి ప్రసంగం చేస్తూ ఉంటారంటాం కదా, గొల్లవాళ్ళు అనమాట. ఆ గొల్లవాళ్ళను ఎందుకు పిలిచినా ఆడ చేర్చినారంటే అప్పట్లో ఉన్నటువంటిది గొల్లవాళ్ళు ఆవుల మందని ఎక్కువగా పెంచుకునే వాళ్ళు అనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేసినారంటే గొల్లవాళ్లతో చిలకమర్తి నరసింహారావు గారు ఆ 4వ పదాన్ని జోడించడం అనేది జరిగింది. అట్లా భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా బ్రిటిష్ వాళ్ళు తీసుకొని పోతున్నారు అని చెప్పి ఈ చక్కని పద్యంలో వర్ణించడం అనేది జరిగింది. సరే, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతికినా చాలా చాలా ఉంటుంది అనమాట. అందుకే ఒకరి ఘట్టం తీసుకుంటే ఇలా ఎంతకైనా చెప్పచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు? భారతీయులు చాలా హింసించినారు, కొట్టినారు, చంపినారు, శరసాలలో పెట్టినారు, చాలా చాలా బాధలు చేసినారు అనమాట. అవన్నీ చూడగానే లాల్ బాల్ పాల్ ఈ ముగ్గురు కలిసి మొట్టమొదటిసారిగా వందే మాతరం ఉద్యమాన్ని స్టార్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అంతా తిరుగుతూ ఈ ప్రసంగాలను చేసుకుంటూ వచ్చేసినారు. ఈ పద్యము నేను ఇంకోసారి చెప్తాను చూడండి, ప్రతి ఒక్కరికి నేర్చుకోండి. మళ్ళీ స్వతంత్ర దినోత్సవం కానీ జనవరి 26 కానీ ఈ పద్యాన్ని ఎంతమంది చెప్తారో చూద్దాం.